సూర్యుడు మహర్షి కథ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకప్పుడు హిమాలయాల లోతుల్లో ఒక మహర్షి గాఢమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే అతని గుహలోకి బంగారు కాంతి ప్రవేశించేది. మొదట మహర్షి సంతోషించాడు. ఈ కాంతి నా తపస్సుకు శక్తిని ఇస్తుందని అనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ సూర్యకిరణాల వేడి పెరిగింది. తన తపస్సుకి భంగం కలిగింది. ఓ సూర్య, నీ తేజస్సు నాకు అడ్డంకిగా మారుతోంది. వెంటనే నీ రథాన్ని ఆపు, లేకపోతే నేను నీకు శాపం ఇస్తాను అని గట్టిగా సూర్యుడిని చూస్తూ పలికాడు. ఆ సమయంలో సూర్యుడు తన రథం నుండి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు మహర్షి ముందర. సూర్యుడు అన్నాడు ఇలా: ఓ మహర్షి, నేను లోకానికి వెలుగునిచ్చేవాడిని. నన్ను నువ్వు ఆపితే ఈ భూమి అంతా చీకటిలో మునిగిపోతుంది. నీ తపస్సుకి కూడా ఈ కాంతి అవసరం అని చెప్పాడు. ఆ మాటలు విన్న మహర్షి కోపం తగ్గించుకొని తాను తప్పు చేశానని గ్రహించాడు. వెంటనే, క్షమించు సూర్యదేవ, కోపంలో నేను నిజాన్ని, నిత్య సత్యాన్ని మర్చిపోయాను. నీవు లేకపోతే ఈ సమస్త భూమి లేదు, నా తపస్సు అసాధ్యం. ఆ రోజు నుంచి మహర్షి ప్రతిరోజు సూర్యోదయం అయ్యేసరికి తపస్సు మొదలుపెట్టి సూర్యాస్తమయానికల్లా ముగించేవాడు. దానితో అతనికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి కూడా లభించేది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. మనకు ఇబ్బందిగా అనిపించే దాంట్లో కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక్కొక్కసారి సహనం, జ్ఞానం ఇవే మనకు నిజమైన విజయాన్ని అందిస్తాయి.